TS99 की स्वागतम। మేడ్చల్ జిల్లా కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా కీసరగుట్టలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ 26 నుండి మార్చి 1వ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అధికారులు అందరూ కలిసి సమన్వయంతో బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని అన్నారు। బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కావాల్సిన ఏర్పాట్లు అధికారులు చేయాలని సూచించారు। ఎండలు ఉండడం వలన భక్తుల కోసం చల్వ పందిర్లు, మంచి నీరు, మజ్జిగ ఏర్పాటు చేయాలని అన్నారు। లైన్లో వచ్చే సామాన్య ప్రజలకు సులువుగా దర్శనమయ్యే విధంగా కావాల్సిన బార్కెట్లు ఏర్పాటు చేయాలని అన్నారు। ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయం చుట్టూ సీసీ కెమెరాలు, పోలీస్ బందోబస్తుతో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు। ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్, ఈవో అధికారులు పాల్గొన్నారు। చెప్పండి సార్। ఈ నెల 24 తారీఖు నుంచి 1 మార్చి వరకు కీసరగుట్ట బ్రహ్మోత్సవాలను మనం పకడ్బందీగా ఏర్పాటు చేయడానికి, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేయడానికి అన్ని డిపార్ట్మెంట్లు అప్రమత్తంగా ఉండాలని ఈరోజు సమావేశం ఏర్పాటు చేస్తున్నాం। చైర్మన్ గారి ఆధ్వర్యంలో మనము భక్తులకు ట్రాన్స్పోర్ట్ కానీ, తాగునీటి వసతి కానీ, లేకపోతే ఇతరత్ర సౌకర్యాలను మంచిగా అన్ని డిపార్ట్మెంట్లతో మంచిగా 24 నుంచి 1 వరకు బ్రహ్మోత్సవం బ్రహ్మాండంగా చేసుకోవడానికి ప్రభుత్వం తరఫున మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం సార్। బాగా ఎండాకాలం బాగుంది, క్యూలతో పాటు చల్లపందిలో కొన్ని ఇప్పుడు లాస్ట్ వాటర్, డ్రింకింగ్ వాటర్ ప్లస్ బటర్ మిల్క్ ఇవ్వడానికి కూడా మనం టెంపుల్ వాళ్ళు చర్యలు తీసుకున్నారు। ఆల్రెడీ బటర్ మిల్క్ ప్యాకెట్లు మరియు కూల్ డ్రింక్ వాటర్ నీళ్ళు ఇవ్వడానికి, వాళ్ళకి భక్తులకు ఇవ్వడానికి టెంపుల్ వాళ్ళు ఏర్పాటు చేయన్నారు దేవస్థానం వాళ్ళు। వాళ్ళకి ఎటువంటి సౌకర్యం కలగకుండా కూడా క్యూలైన్లో కూడా ఏర్పాటు చేస్తున్నారు సార్। ఎవ్రీ ఇయర్ ఈ పాస్ ఇష్యూ కానీ, ఈ పార్కింగ్ ట్రాఫిక్ పోలీసులతో ఇబ్బందులు అవుతున్నాయి, మీడియాకు అవుతుంది, ప్రతి వీఐపీలకు కొంచెం అవుతుంది। వీఐపీ వారు అసలు వీవీఐపీ వారు అర్థం కావట్లేదు సార్। దానికి మనం ఆల్రెడీ ఆర్డీఓ గారిని ప్లస్ ఏసీబీ గారిని ఇక్కడ నోడల్ ఆఫీసర్ పెట్టడం జరిగింది। ఆల్రెడీ కలెక్టర్ గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది। ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఏసీబీ గారికి ప్లస్ ఆర్డీఓ గారికి వీవీఐపీ కానీ వీఐపీ కానీ అటువంటిది ఎవరు వచ్చినా కానీ జస్ట్ వాళ్ళది ఐడెంటిఫికేషన్ ఎవరిని ఐడెంటిఫై చేయాలనేది వాళ్ళకి ఇవ్వడం జరిగింది। ఆ ప్రకారం వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు।